మాల వేసుకున్నాడు చిన్నయ్య స్వామి అయితే. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇక చూసినారు కదా, చాలా సింపుల్గా అన్నమాట. కాకపోతే కొంచెం అయితే టెన్షన్ పడ్డాం మేము, ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి కొంచెం మనకు సహాయం చేస్తారా లేదా అని అనుకున్నాము. కాకపోతే చాలామంది అయితే బాగా హెల్ప్ చేసినారు. ఇక్కడ స్వామి అయితే మాల వేసుకున్నాడు. ఇక మనం ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ మనం ఇంట్లో ఏం చేసుకోవాలి అవన్నీ కూడా అయ్యగారిని అడిగితే సరిపోతుంది, అంతే కదా సార్? అదనమాట. కాకపోతే ఇన్ని రోజులు ఉన్నదానికంటే కూడా కొంచెం బాగా ఉండాలి, ఇంట్లో బాగా శుభ్రంగా ఉండాలి.
పోదామా స్వామి? అబ్బా. మాల వేసుకున్నాడు చిన్నయ్య స్వామి అయితే. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇక చూసినారు కదా, చాలా సింపుల్గా అన్నమాట. కాకపోతే కొంచెం అయితే టెన్షన్ పడ్డాం మేము, ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి కొంచెం మనకు సహాయం చేస్తారా లేదా అని అనుకున్నాము. కాకపోతే చాలామంది అయితే బాగా హెల్ప్ చేసినారు. ఇక్కడ స్వామి అయితే మాల వేసుకున్నాడు. ఇక మనం ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ మనం ఇంట్లో ఏం చేసుకోవాలి అవన్నీ కూడా అయ్యగారిని అడిగితే సరిపోతుంది, అంతే కదా స్వామి? అదనమాట. కాకపోతే ఇన్ని రోజులు ఉన్నదానికంటే కూడా కొంచెం బాగా ఉండాలి, ఇంట్లో బాగా శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీకటితో లేచేసి వచ్చినాం అనమాట. 4 గంటలకు లేచినాం, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అన్నీ సర్దుకునేసరికి అట్లా అన్నీ 4 గంటలకు లేచేసి వచ్చినాము. దిగ్విజయంగా అయితే స్వామి మాల వేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ బ్లాగ్ పెట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అన్నిటికంటే కూడా ఈ బ్లాగ్ చాలా 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 స్పెషల్ కాబట్టి స్పెషల్గా వీడియో చేసి పెట్టిన. గుళ్ళో అయితే వీడియో తీసుకునే ఆప్షన్ లేదని అన్నారు, కాకపోతే నేనే దొంగచాటుగా తీసిన, ఎందుకంటే మనకు ఇట్లాంటివి రేర్గా ఉంటాయి కాబట్టి, ఇట్లాంటివన్నీ మనకు మెమొరీస్ లాగా ఉంటాయి కాబట్టి ఇట్లా వాళ్ళు వద్దన్నా కూడా నేను మాత్రం వీడియో తీసి పెట్టిన. అదన్నమాట. లోపల అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అదన్నమాట. ఆ చిన్నయ్య స్వామి అయితే అయ్యప్ప మాల వేసుకున్నాడు. అది మాకైతే చాలా హ్యాపీగా స్వామి. తీసుకురా స్వామి, నేనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను స్వామి, ఎందుకంటే బాగా హ్యాపీగా ఉంది కాబట్టి నాకు. నేను మాత్రం బ్లాగ్ మాత్రం కంటిన్యూ చేస్తానంట. బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పూజ చేసుకోవాలి కదా స్వామి? చేసుకోవాలి స్వామి, ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇంటికి అయితే వచ్చినాం. స్వామి అయితే పూజ చేసుకుంటుండు. లతమ్మ అయితే ఇల్లు వాకిలి మొత్తం అలికేసి స్నానం చేసేసి, అంతేనాబ్బా, తను అనుకుంటుందట ఇంట్లో పూజ చేసుకోవాలేమో అని. మాకు కూడా కొంచెం డౌట్ ఉందన్నమాట, ఎందుకంటే స్వామి ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేయాలంట. ఇంటికి వచ్చేసరికి లతమ్మ పూజ చేస్తుందేమో అని కొద్దిగా టెన్షన్ అయితే ఉండే. లతమ్మ అయితే పూజ చేయలేదు. ఇప్పుడు స్వామి పూజ చేసుకుంటున్నాడు, అంటే స్వామి మాలేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత స్వామి పూజ చేసుకోవాలంట. ఇంకొకటి ఏంటంటే స్వామికి ఇప్పుడు పాద పూజ చేసుకొని ఇంట్లోకి వచ్చినాము. ఇక స్వామి అయితే ఇంట్లో దేవుడి రూమ్లో అయితే పూజ చేసుకుంటున్నాడు.
ఇంట్లో పై ఇంట్లో అయితే పూజ చేసినాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనం ఇల్లు కొన్నప్పటి నుంచి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం స్వామి మాలేసుకోవడం కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకున్నాం. కాకపోతే హాయ్ హలో అని మాత్రం ఎందుకు చెప్పలేకపోయినామంటే పొద్దున్నే లేచినాం కదా స్వామి, 4 గంటలకి అలారం పెట్టుకొని లేచి స్నానాలు చేసి గుడికి పోయి చీకటితోటి పోయిన తర్వాత మాత్రమే చీకటిలోనే మాల వేసుకోవాలంట. సూర్యుడు రాకముందుకే వేసుకోవాలన్నారు కాబట్టి కొంచెం హడావుడిగానే వెళ్ళిపోయాం అనమాట. పోయి వచ్చేసరికి లతమ్మ అయితే ఇల్లు వాకిలు మొత్తం అలికి అంత శుభ్రం అయితే చేసేసింది. పై ఇంట్లో కిందింట్లో పూజ అయితే చేసుకున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా చిన్న స్వామిగా మారినాడు. మేము ఏదైనా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి మాల వేసుకున్నది కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. బాయ్.